నేను ప్రస్తుతం మలక్పేట్ ప్రభుత్వ అంధ బాలికల ప్రాథమిక పాఠశాల. కళ్ళు లేని వాళ్ళు ఇక్కడ స్కూల్ ఉంది, ప్లస్ హాస్టల్ కూడా ఉంది. కానీ ఇక్కడ ఒక ఘోరం జరిగింది. ఆ ఘోరం అసలు ఈ సమాజం యాక్సెప్ట్ చేయని ఘోరం అది. కానీ ఆ ఘోరం జరిగిన తర్వాత పోలీసులు వివరించిన తీరు, లేకపోతే ఇప్పటిదాకా ప్రభుత్వం పట్టించుకొని వ్యవహారము, కనీసం ప్రతిపక్షాలు కూడా ఇక్కడికి రాలేని సాహసం చేయలేకపోయినాయి. ఇక్కడ జరిగిన ఘోరం ఏంటంటే, ఒక 8 సంవత్సరాల బాలిక మీద అత్యాచారం జరిగింది. ఇక్కడ బాత్రూములు కడిగే అతను ఎవరో ఆ పని చేసినట. కానీ ఆ జరిగిన ఘోరమే అసలు అది ఊహించలేనిది, ప్లస్ ఆ ఘోరాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేని ఘోరం అది. అట్లాంటి ఘోరం మీద స్పందించిన తీరు మాత్రం చాలా దారుణం. మనం చూస్తున్నాం ఇక్కడ పిల్లలు దాదాపు 65 మంది ఆంధ్రులు తెలంగాణ రాష్ట్రంలో వివిధ ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఉంటారంట. ఇక్కడ హాస్టల్ ఉందంట. వీళ్ళందరినీ మనం చూస్తున్నాము. ఇది ఇక్కడ గర్ల్స్ మాత్రమే ఉంటారు. మరి ఇక్కడ వీళ్ళకు కేర్ టేకర్ ఉంటారంట, అందరు ఉంటారంట. కానీ ఆ బాత్రూమ్ కడిగే పర్సన్ ఎప్పుడు ఈ నెల 6వ తారీఖున ఈ ఘోరం చేస్తే, 6వ తారీఖున ఘోరం చేస్తే ఇవాళ ఎంత తారీఖు? ఇవాళ 27. ఈ రోజు వరకు కనీసం ఇక్కడ సరైన చర్యలు తీసుకోలేదు. 6వ తారీఖు నాడు ఘోరం జరిగితే కనీసం 16, 17వ తారీఖు దాకా ఇక్కడ ఏం జరిగిందో కనీసం ప్రపంచానికి తెలియదు. ఇది ఎక్కడనో మారుమూల గ్రామం కాదు కదా. మలక్పేట అంటే ఇక్కడనే అసెంబ్లీలో రోజు కొట్టుకుంటున్నారు పొలిటీషియన్స్ అందరు కలిసి. అసెంబ్లీకి కరెక్ట్గా ఇది ఒక 4-5 కిలోమీటర్ దూరంలో ఉంది. మలక్పేట పోలీస్ స్టేషన్కి ఇది 2 కిలోమీటర్ దూరంలో ఉంది. సెక్రటేరియట్కు 6-7 కిలోమీటర్ల మధ్యలో ఇది ఉంది. కానీ ఈ ఘోరాన్ని కూడా దాచిపెట్టింది చూడండి, అది మహానేరం. ఇక్కడ ఈ ఘోరం జరిగితే ఇక్కడ వాళ్ళు ఇక్కడనే కేర్ టేకర్గా పనిచేసిన వాళ్ళు మొన్నటిదాకా సస్పెండ్ అయినట్టు వాళ్ళు పోయి వాళ్ళు లోకల్ పోలీస్ స్టేషన్కి పోయినారంట. మలక్పేట పోలీస్ స్టేషన్కి పోయి మలక్పేట పోలీస్ స్టేషన్లో ఇట్లా జరిగింది అసలు దానికన్నా ఇట్లా జరిగిందని చెప్తే ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళ అధికారులు చెప్పారంట, ఒక గుడ్డామే చెప్తే నమ్మాలనా, ఒక కళ్ళు లేనామని చెప్తే ఎట్లా నమ్మాలని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేసిరంట ఆ పేరెంట్స్ని. ఆ పేరెంట్స్ వాళ్ళంతా వికారాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, వికారాబాద్ దగ్గర ఒక పల్లెటూరుకు సంబంధించిన వాళ్ళు పోలీస్ స్టేషన్లో వచ్చిన ఆ సమాధానానికి లాస్ట్కి ఆ పేరెంట్స్ పేద తల్లిదండ్రులు ఎక్కడో ఒక చిన్న హాస్పిటల్ తీసుకపోతే అక్కడ రక్తస్రావం ఆగుతలేదండి, నీలోఫర్ తీసుకపోతే నీలోఫర్ డాక్టర్లు చూసి ఘోరం జరిగిందని చెప్తే అప్పుడు వాళ్ళు ఆ డాక్టర్లే పోలీస్ స్టేషన్కి చెప్తే అప్పుడు కేసు బుక్ చేసినట్ట. ఇదంతా జరిగే వరకు దాదాపు 10-11 రోజులు జరిగింది. ఒక హైదరాబాద్ నడి బొడ్డున ఇది ఎక్కడనో అడవిలో ఎక్కడెక్కడో ఇంకా చాలా జరుగుతుంటే నాకు తెలిసి ఈ లెక్కన హాస్టల్లో ఎంత జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక్కడ అసలు పేరెంట్స్ ఎంత ఆందోళనతో ఉంటారు. ఎందుకంటే ఎంతో నమ్మకంతో ఉన్న ఆ పేరెంట్స్ అందరూ కూడా ఇక్కడ వాళ్ళ పిల్లల్ని వదిలేసి మా పిల్లలు బాగుండాలని, మా పిల్లలు చదువుకోవాలని, అందరిలాగానే అందరి పిల్లల్లాగా ఉన్నత చదువులు చదవాలని కదా. కానీ ఇక్కడ ఘోరం జరిగింది. వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, ఏ గురించి వచ్చింది మీరు? మీ పిల్లలు ఉంటారు ఇక్కడ? నా బిడ్డ ఉంది. ఎప్పుడు తెలిసింది మీకు ఇది? మొన్న 3 రోజులు అయింది. 3 రోజులు అయింది. ఎప్పుడో జరిగితే 3 రోజులు అయింది. 3 రోజులు హాస్టల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే స్విచ్ ఆఫ్ అయింది. అది హాస్టల్ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందా? చేసి పెట్టలేరని ఛార్జింగ్ స్విచ్ ఆఫ్ అయింది. 3 రోజుల నుండి ఫోన్ చేసిన నా బిడ్డ ఫోన్ చేసింది వేరే ఫోన్తో, మమ్మీ ఇట్లా జరిగింది, మీరు అందరు పేరెంట్స్ చూస్తున్నారు, మీరు కూడా రావాలని చెప్పింది. సరే బేట వస్తామని చెప్పింది. ఏం చదువుతారు మీ పిల్లలు ఇక్కడ? 6వ తరగతి. మంచిగా ఉంటుందా సిచ్యువేషన్? ఎందుకు ఇట్లా జరిగింది అనుకుంటున్నారు ఇక్కడ? తెలియదు, నేను కొత్తగానే వచ్చిన ఇప్పుడు తెలియదు. మీరమ్మా? వార్డెన్ నిర్లక్ష్యం వల్ల జరిగింది. 100% వార్డెన్ నిర్లక్ష్యం, స్టాఫ్, నైట్ స్టాఫ్ వీళ్ళ నిర్లక్ష్యమే. ఎందుకంటే వాష్రూమ్లు క్లీన్ చేసే ఆయన వచ్చి వంటలు చేయడం, కూరగాయలు కట్ చేయడం, రూమ్స్ క్లీన్ చేయడం ఇవన్నీ చేయకూడదు కదా. అవన్నీ ఆయనతో చేయించడం వల్ల ఆయన పిల్లలకి ఎక్కువ క్లోజ్ అయ్యి ఈ ఆగాయిత్యానికి పాల్పడ్డాడని మేము అనుకుంటున్నాం. ఇంకా పాప ఇప్పుడు ఎట్లా ఉంది ఏందనేది ఆ పరిస్థితి అయితే మాకు తెలియదు. ఇంకా కాకపోతే ఎట్లున్నా ఏమైనా ఎవరి పాప అయినా పాపే అని మేమందరం పేరెంట్స్ అందరం పాప కోసం, మా పిల్లల కోసం, అందరి కోసం ఇక్కడ 3 days నుంచి ఉండి పోరాటం చేస్తున్నాం సార్. ఆమెను సస్పెండ్ చేయాలి. ఏడీ సార్ అంట, ఆ సార్ కూడా ఇక్కడికి రావాలి. ఆయన కూడా ఎక్కువ పిల్లల్ని పట్టించుకోరంట. ఎప్పుడైనా కాల్ చేసినా కానీ మీకు సంబంధం లేదు, మీరు మాట్లాడద్దు, నాకు కాల్ చేయొద్దు, నేను కలెక్టరేట్లో ఉన్నా, నేను బిజీగా ఉన్నాను మాట్లాడతారంట సార్. ఆయనతో కూడా మాకు న్యాయం, ఆయన ఏం న్యాయం చెప్తాడు, ఏం సమాధానం. మీ పిల్లలు ఏం చెప్తున్నారమ్మా మీకు? మా పిల్లలు అయితే స్టాఫ్ అయితే అంత లేరు సార్ అని చెప్తున్నారు. పిల్లలు స్టాఫ్ కూడా అంత చాలా నెగ్లిజెన్సీగా ఉన్నారు. ఏడీ సార్ కూడా మా పట్ల చాలా నెగ్లిజెన్సీగా బిహేవ్ చేస్తారు. మా ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పినా కూడా వినిపించుకోరు అని అంటున్నారు. తర్వాత వార్డెన్ మేడంని కూడా మేము అడిగితే అసలు ఆయన డ్యూటీలోనే లేడు, లీవ్లో ఉన్నాడని అబద్ధాలు చెప్పడం జరిగింది. సరే పోనీ సీసీ ఫోటో చూపించమంటే స్టోరేజ్ ఎక్కువైంది, సీసీ ఫోటోజ్లు డిలీట్ అయ్యాయని చెప్తున్నారు. ఏం జరిగింది అని అంటే స్టోరేజ్ ఎక్కువయ్యి డిలీట్ అయిపోయాయని చెప్తున్నారు. మేము అడిగాము, సరే స్టోరేజ్ ఎక్కువైంది, అయినా మేము బ్యాకప్ కొడతాము,
మాకు చూపించండి, సిస్టమ్ ఎక్కడ ఉంది చూపించండి, సీసీ ఫొటోస్లో మేము చెక్ చేస్తామన్నా కానీ రెస్పాండ్ అవ్వలేదు. ఇంతవరకు కూడా వార్డెన్ మేడం ఇంకా ఇక్కడికి రాలేదు, ఏం మాకు చెప్పలేదు సమాధానం. అంటే నిన్న నైటే సస్పెండ్ చేశారంట, మరి అది సస్పెండ్ చేసింది చేయింది కూడా ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం కూడా మాకు తెలియదు. లేదు, ఇంతకుముందు నేను ఇక్కడ టీచర్గా చేశాను. ఇప్పుడు పిల్లల్ని చూడడానికి మీరు ఇక్కడ టీచర్గా పనిచేసిండ్రా? టీచర్గానే పనిచేసాను. నేను టీచర్గా పనిచేసి ప్రమోషన్ హెచ్ఎం అనమాట నేను. మీరు ఇక్కడ పనిచేసారు కదమ్మా, మీరు ఇంతకుముందు ఇక్కడ టీచర్గా పనిచేసారమ్మా? ఎట్లా ఉంటుంది పరిస్థితి ఇక్కడ? ఏంది అసలు సిస్టమ్ ఏంది? అంటే ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందో తెలియదు కదా. అసలు ఇక్కడ హాస్టల్లో ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? హాస్టల్లో ఈ పిల్లలు అందరూ పసిపిల్లల్లాగానే, వీళ్ళకి ఎవరు కళ్ళు ఉండవు కాబట్టి ఎట్లా చూసుకుంటారు? ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది ఇక్కడ? ఏం చేయాలి? కేర్ టేకర్ ఏం చేయాలి? ఎక్కడ నిర్లక్ష్యం జరిగింది? ఎక్కడ జరిగింది అనేది వీళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు ప్రత్యక్షంగా జరిగింది ఇప్పుడు కదా, మేము పోయి 1 year అయిపోయింది. అది పెద్దమ్మ ఏం చెప్తావు? ఏం చెప్తున్నారు పిల్లలు? పిల్ల కోసం వచ్చేసాను నేను చెప్ప పిల్ల వచ్చింది పిల్లలు ఇది కనీసం ఈ లోకం కూడా చూడలేరు పిల్లలు. అట్లాంటి ప్లేస్లో ఇది అసలు నిజంగా కూడా పిల్లలు దేవుళ్ళు అంటారు కదా, ఈ కనీసం ఈ లోకాన్ని కూడా చూడలేని పిల్లలు ఇక్కడ ఉంటే కనీసం ఇక్కడ జాగ్రత్తలు పాటించకపోవడం, సీసీ ఫుటేజ్ కూడా లేకపోవడం, సీసీ కెమెరాలు పనిచేస్తాయంట కానీ ఫుటేజ్ లేదని చెప్తున్నారంట. అసలు ఎవరికైనా సమాజంలో బాధ్యత ఉందా? వీళ్ళని చూస్తే నాకు అదే అనిపిస్తుంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, పక్కనే రోజు అసెంబ్లీలో కొట్టుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, రోజు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, జోకులు వేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఈ ఘోరం జరిగితే కనీసం ఇక్కడికి రానికి ఎవరికి టైం దొరకలేదా? ఎవరికి టైం దొరకలేదా? రకరకాల సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు, బడ్జెట్ పెట్టిందని చెప్పి దావతులు చేసుకున్నారే. ఇక్కడ ఎందుకు రానికి కుదరలేదు? టైం కుదరలేదు. ముఖ్యమంత్రికి ఎందుకు టైం కుదరలేదు? మంత్రులకి ఎందుకు టైం కుదరలేదు? హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రులుగా చెప్పుకున్న వాళ్ళకి టైం కుదరలేదు. అసలు మీడియా కూడా లేదు. వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళు, అసలు ఏ టీవీ వాళ్ళు కూడా కనీసం ఇక్కడ రాలేదు, చూపించలేదు అని చెప్తున్నారు. ఎక్కడనో సెలబ్రిటీ ఇంట్లో ఎవరికో పిల్లలు పుడితే వాళ్ళ పిల్లల తొట్టెలు పేర్లు పెట్టిన దాకా ఆనే ఉంటారు, ఇంకెవరికి ఏదో అయితే ఆనే తిరుగుతూ ఉంటారు. మొత్తం పెళ్ళి అయిపోయిన దాకా అక్కడనే చూపిస్తారు. ఇక్కడ ఒక అమ్మాయికి, ఒక అమ్మాయికి, కళ్ళు లేని అమ్మాయి మీద ఘోరం జరిగితే ప్రభుత్వం రెస్పాండ్ కాదు. ఇన్ని రోజులకు ఆ రెస్పాండ్ అయ్యేది. పోలీసులు ఇప్పుడు కేసు బుక్ చేసినాము, ఆయన అరెస్ట్ చేసినామని చెప్తున్నారంట. అసలు ఆ అమ్మాయి హాస్పిటల్లో, నీలోఫర్ హాస్పిటల్లో ఉందని చెప్తున్నారు. ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులంతా కూడా చాలా భయంగా అసలు ఏం జరుగుతుంది, మా పిల్లలు ఏంది మా పరిస్థితి అని చాలా ఆందోళన చెంది ఇక్కడికి వచ్చినట్టు. ఇక మలక్పేటలోన ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగితే అసలు రాష్ట్రంలో ఏమవుతుంది? రాష్ట్రంలో పరిస్థితులు ఏంది? అసలు అడ్మినిస్ట్రేషన్ మీద ఎవరికైనా పట్టుందా లేదా? అసలు దీన్ని ఎవరు చూసుకోవాలి? జరిగిన విషయాన్ని కూడా చాలా సీక్రెట్గా పెట్టి 10 రోజుల తర్వాత ఎవరో చెప్తే తప్ప పోలీసులు పట్టించుకోలేదంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు ఇక్కడ వీళ్ళందరిని చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. వీళ్ళెవ్వరు మనం చూడలేరు, బట్ మనం చూడగలుగుతున్నాము, వీళ్ళ బాధను మనం చూడగలుగుతున్నాము. చేసినోడు దుర్మార్గుడే కావచ్చు, కానీ ఆ చేసిన దుర్మార్గాన్ని కప్పిపుచ్చిన వాళ్ళను, ఆ చేసిన దుర్మార్గాన్ని కూడా వీళ్ళు గుడ్డి పిల్లలు, వీళ్ళకి ఏం తెలుసు, వీళ్ళు చెప్తే మేము నమ్మాలన్న పోలీసులను ఏమనాలి? దాన్ని ఏమనాలి? ప్రభుత్వం ఇప్పటిదాకా ఏదో చర్యలు తీసుకున్నామని, ప్రభుత్వం సీరియస్ అని అక్కడ కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా భద్రత కల్పించాలి. ఇప్పటికి కూడా సీసీ కెమెరాలు పనిచేస్తలేమంట. ఇప్పుడు కూడా ఈ క్షణం నేను వచ్చిన కదా ఇప్పుడు కూడా ఇక్కడ ఎవరు రెస్పాన్సిబుల్ పర్సన్ లేరు. ఏమవుతుందో తెలియదు. 65 మంది పిల్లలు ఇక్కడ ఉన్నవాళ్ళు, నేను వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను. నిజంగా వాళ్ళ సిచ్యువేషన్ చూస్తే చాలా బాధాకరంగా ఉంది. చూద్దాం, మాట్లాడదాం. పిల్లల పేరెంట్స్కి అలసైపోయింది. ఇప్పుడు ఒక మాట చెప్పి ఇమీడియట్లీ మీటింగ్ పెట్టిస్తే మీరు పేరెంటా? మీరు పేరెంట్? అవును, మా చెల్లి. మీ చెల్లి ఇక్కడ ఉంటుందా? అవును. ఏంటి నాన్న, ఏంది, ఏమైతుంది? ఏం పేరు నీ పేరు? స్పందననా? ఏం జరుగుతుంది? మంచిగానే ఉంటుందా ఇక్కడ? ఫుడ్ గిడ్డు అన్ని బాగుంటాయా? బాగానే ఉంటాయి, ఎప్పుడన్నా ఒకసారి. మీకు తెలుసా ఇక్కడ ఏం జరిగిందో? మొన్ననే తెలిసింది. ఆయన ఇక్కడ అందరితో అట్లే ఉంటాడా? పిచ్చి పిచ్చిగా ఉంటాడా? అదంతా నాకు అంతా తెలియదు. ఏం చెప్తుండ్రు మీ చెల్లి మీకు? యాక్చువల్గా ఏంటంటే తను ఈ నిందితుడు ఏదైతే ఉన్నాడో తను స్కావెంజర్గా ఇక్కడ వర్క్ యాక్చువల్గా, కానీ మిగతా కూరగాయలు కట్టింగ్ చేయడము, రూమ్లు క్లీనింగ్ చేయడం అవన్నీ కూడా చేసేవాడు. 5:30 ఆ టైం వరకు ఉండేవాడు.
ఉన్న రోజులు బాగానే ఉన్నాడు కానీ మరి ఆ దుర్మోహం ఆ వ్యక్తి అలా చేయడానికి కారకుడు ఓ 8 సంవత్సరాల పిల్ల. ఆ పిల్ల పైన అలా చేయడానికి మనసు ఎలా ఒప్పిందనేది పక్కన పెడితే, అది పెట్టించిన టెంపరరీ ఒక 6,000 ఇచ్చి చేయిస్తున్న ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని తీసుకొచ్చిన కారకులు వాళ్ళని ఫస్ట్ అదుపులోకి తీసుకొని ఈ ఏడీ కమిషనర్ వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని చర్యలు తీసుకున్నట్టయితే ఇదంతా మనకు ఆ పాపకు జరిగింది నష్టం ఏ విధంగా జరిగింది అనేది నష్టపరిహారం కూడా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఆ పాపకి ఈ పిల్లలకు న్యాయం పూర్తి స్థాయిలో జరగాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలకు ఆ భద్రత ఉంది అని ఫీల్ అవుతుంటారా పేరెంట్స్గా మీరు? భద్రత ఉంది అనే నమ్మకం అయితే లేదు. నేను కూడా ఒక పేరెంట్గా, ఒక అన్నయ్యగా, అందరి పిల్లలకు భరోసాగా నేను వస్తూ పోతూనే ఉంటాను. ఎటువంటి కంప్లైంట్స్ ఇన్ని రోజుల వరకు చెప్పలేదు. ఇప్పుడే ఇది 1 వీక్ బ్యాక్ జరిగినట్టు చెప్తున్నారు కానీ ఇది జరిగిపోయి 7th జూలైన జరిగింది. ఇంతవరకు మాకు 7th జూలై పోయిన నెల 7th జూలై 6th నైట్ జూలై అంటే చాలా రోజులైంది. జూలై ఈ నెలలోనే దాదాపు 20 రోజులు గడిచిపోయింది. 27 రేపున అంటే 20 రోజులు గడిచిపోయింది. 20 days అవుతుంది. మాకు తెలిసింది జస్ట్ ఒక 2 days నుంచి తెలుసు. ఎందుకు దాచిపెట్టారు అనుకుంటున్నారు మీరు ఈ విషయాన్ని? అరాచకాలు జరగడానికి ఒక 8 సంవత్సరాల పిల్ల మెచ్యూరిటీ అవుతుంది అని కనుక్కోవడం, ఒక స్టాఫ్ నర్సుగా ఉండి ఆమె అనుకొని పేరెంట్స్కి చెప్పి పంపించింది. అంతేగాని ఆమె మరి పేరెంట్స్తో పాటు హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన బాధ్యతయుతమైన స్టాఫ్ నర్స్ ఉంది కూడా ఆమె వెళ్ళకుండా బాజాప్తా ఆమె బాధ్యత ఏం పాటించకుండా తీసుకెళ్ళినారు. పేరెంట్స్ మాత్రం పంపించి తీసుకెళ్ళినారు. స్టాఫ్ నర్స్ అయినా కూడా ఆమె వెళ్ళలేదు. ఇది విషయం. ఇంకోటి ఏంటంటే మేము ఆరా తీసినది విషయాలు ఏంటంటే మరి ఈ సంఘటన జరిగిన ఏమన్నా ఆచూకీలు ఉన్నాయా అని అడిగితే ఆచూకీలు అటువంటి మేము ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం. అంతేగాని ఎంక్వైరీస్లో మాకు ఇంకేం తేలలేదు. ఎందుకు అని అంటే సీసీ ఫుటేజ్ అనేది 5th జూలై 6th జూలై వరకు మాకు స్టోరేజ్ ఉంది. ఆ తర్వాత స్టోరేజ్ 7th జూలైనా లేదు. ఆ తర్వాత 14th జూలైనా మాకు స్టోరేజ్ మేము టెక్నీషియన్ని పిలిపించి బాగు చేయించినాం. ముందు రోజే పోయిందా? ఆ రోజే లేదు. 7th జూలై జరిగిన రోజే లేదు. టెక్నీషియన్ని పిలిపించి అది డిలీట్ చేసి ఉంటారు బహుశా అని మా నమ్మకం. అంతకుమించి అది డిలీట్ అయితే అవ్వదు. సీసీ ఫుటేజ్ అని అంటే అంత ఈజీ కాదు. 5th జూలైన పెట్టించిన కెమెరాస్ కొత్తవి, పాతవి కూడా కాదు, కొత్త కెమెరాస్. అది విషయం. ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి ఇక్కడున్న ఎంప్లాయీస్ కానీ ఆ పై అధికారులు కానీ రీప్లేస్మెంట్ అవ్వాలి. మీరేం చెప్తారమ్మా? రీప్లేస్ అవ్వాలి సార్, అందరూ రీప్లేస్ అవ్వాలి. వాళ్ళు ఇన్ని రోజులు ఇవన్నీ దాచిపెట్టడానికి కారణాలు వాళ్ళ ఉద్యోగాలు పోకుండా ఉండడం కోసం. పిల్లలు ఏమైపోయినా పర్లేదు, మా ఉద్యోగాలు మాకు ఉండాలి, ఇది ఇక్కడే లోపలే దాచిపెట్టుకోవాలి. పేరెంట్స్ కూడా చెప్పకుండా దాచిపెట్టారు సార్. మేము అడిగినా కానీ విషయం మీ పాపది కాదు అన్నట్టుగా మాట్లాడారు. ఏంటి మేడం ఇట్లా జరిగిందంట కదా అని మేడంకి కాల్ చేస్తే విషయం మీ పాపది కాదమ్మా, మీకు సంబంధం లేదు అని మాట్లాడారు. ఎవరిదైనా సరే పాపే కదా మేడం అని మేము మాట్లాడి ఎందుకు చెప్పలేదని అంటే జరగలేదు అని నిర్దాక్షిణంగా చెప్తున్నారు. ఏం జరగలేదు, అక్కడ డాక్టర్స్ ఆల్రెడీ సర్టిఫైడ్ చేశారు, కన్ఫామ్గా చెప్పారు. చెప్పాకనే పేరెంట్స్ యాక్షన్ తీసుకున్నారు, కేసు పెట్టారు. మరి ఇక్కడ సిబ్బంది ఎందుకు దాస్తున్నారంటే వాళ్ళ ఉద్యోగాలు సెక్యూర్ చేసుకోవడం కోసమే. ఇన్ని రోజులు విషయం బయటికి రాకపోయిన కారణం ఏంది? ఎప్పుడో జరిగింది, అదే వాళ్ళ ఉద్యోగాలు వెళ్తాయి, ఇదంతా ఇష్యూ అవుతుంది, పేరెంట్స్ ఊరుకోరు, గొడవ చేస్తారు. మామూలుగా తీసేయాలనుకుంటారు వాళ్ళు మామూలుగా తీసేయాలనుకొని ఇప్పుడు ఇట్లా చెప్తారు. ఇప్పుడు పిల్లల నుంచి తోలుకపోరంటారు, తోలుకపోతాం, ఇంకా 6 రోజులకు వస్తారు, మళ్ళీ తోలుకరా అంటాం. మా పిల్లల భవిష్యత్తు ఏంది? మళ్ళీ ఒకటి జరగచ్చు, అప్పుడు దానికి బాధ్యత ఎవరు? ఇంకా ఇప్పుడు మీరు వెళ్ళగొద్దు మాట్లాడి తోలుకపోదాం అని చెప్తే మేము ఆగినాం. పొద్దుగాల వచ్చినా మేము ఇన్ని ఆగుతున్నాం. తీసుకోమని చెప్తున్నారు పిల్లలు. తీసుకోపోరు 6 రోజుల తర్వాత హాలిడే ఇస్తాము అంటే ఇది ఏదో మాయ చేసి చేతాం అన్నట్టు ఉండదు వాళ్ళకు. ఇది ఏందో కమ్మేతాం అన్నట్టే ఉంది అలా మనసులో. మరి ఎందుకు తీసుకోపోంటారు పిల్లల్ని? ఎందుకు తీసుకోపోంటారు పిల్లలు? ఇప్పుడు ఏం వాళ్ళే ఉండయి. ఏం చెప్తారు మీరు? నాకు పేరెంట్స్ అసోసియేషన్ అండ్ బ్లైండ్ అసోసియేషన్ వాళ్ళు నా దృష్టికి తెచ్చింది ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ పర్మనెంట్గా 2 వర్కర్స్ని అండ్ ఒక వార్డన్ని నియమించమని కోరారు. మరియు ఒక గేట్ దగ్గర ఒక క్యాబిన్ పెట్టేసి లేడీ సెక్యూరిటీని పెట్టమని అదొకటి అడిగారు. ఇప్పుడు వేసిన కమిటీని రీప్లేస్ చేయమని ఒకటి అడిగారు. ఇంకొకటి ఏడీ గారిని కూడా రీప్లేస్ చేయమన్నారు. ఇవన్నీ కూడా నేను పై అధికారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను.
సార్ ఓకే అన్నారు, అన్నిటికీ అగ్రి అన్నారు. నేను అన్ని త్వరలో సాల్వ్ చేస్తాను. కానీ అసలు ఈ సంఘటన ఎందుకు జరిగింది? ఇంకా అది నేను ఎలా చెప్పగలుగుతానండి. అంటే ఎక్కడ నిర్లక్ష్యం ఉంది? పిల్లలు ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సీసీ ఫుటేజ్ కరెక్ట్ ఆ రోజు నుంచే సీసీ ఫుటేజ్ లేదని చెప్తున్నారంట. ఏదో మిస్గైడింగ్, ఏదో దీనిలో ఎవరినో సేఫ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ. ఇప్పుడు అందుకనే వార్డర్ని సార్ ఎంబడే సస్పెండ్ చేస్తారు కదా, ఆ విషయంలో చర్య తీసుకున్నారు సారు. మన దృష్టికి రాగానే దాని మీద యాక్షన్ తీసుకున్నారు సార్. బట్ ఇప్పుడు కూడా ఇంకా ఇలా వాళ్ళు చెప్పిన డిమాండ్స్ అన్నీ కూడా ఎంబడే సాల్వ్ చేస్తాను సారు. కానీ ఇక్కడ జరిగిన దారుణం కన్నా మేడం తర్వాత జరిగిన పరిణామాలే చాలా దారుణంగా కనిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్ పోతే ఈ గుడ్డి పిల్లలు చెప్తే మేము నమ్మాలనా అని, జరిగిన వ్యవహారం తల్లిదండ్రులు చెప్తే కూడా ఇలా కాదని చెప్పి ఎప్పుడో 7వ తారీఖున జరిగితే ఇప్పుడు బయటకు వచ్చింది. ఎందుకు ఈ హైదరాబాద్ నడిపడం కదా, మలక్పేట అంటే ఎన్నో అడవిలో లేదు కదా, ఎందుకు ఇంత నిర్లక్ష్యం? అందుకని వాటన్నిటి మీద కూడా ఇప్పుడు తగిన చర్యలు తీసుకొని అవన్నీ కూడా మేము సర్వీస్ ఇస్తామండి. మా సార్ దృష్టికి తీసుకెళ్తాను. మా సారు ప్రతిది కూడా సార్ నోటీసులో పెట్టాము. సార్ కూడా వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎంతమంది ఉంటారు మేడం పిల్లలు ఇక్కడ? మీరు వస్తారా ఎప్పుడన్నా చూడడానికి వస్తారా, ఇక్కడ పర్యవేక్షణకు వస్తారా? వస్తాను కానీ పిల్లలు ఎంతమంది అని అడగలేదు సార్. వస్తుంటారు ఇక్కడ సిచ్యువేషన్ మీకు తెలుసా ఏముంటుంది? వస్తాను కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు నా దృష్టికి అయితే రాలేదు సార్. అంతా ఓకేనే ఉంది అని అనుకున్నాము. ఏం చెప్తారు మీరు ఈ సంఘటన మీద? ఈ సంఘటనలో ఇంకా నిందితుడు ఎవరైతే ఉన్నారో వాడిని చాలా అతి కఠినంగా శిక్ష, ఎందుకంటే మామూలు వాళ్ళని ఇటువంటి చేస్తేనే ఉరి శిక్షిస్తారు. ఇదేంటంటే సకలాంగుడు వికలాంగురాలని అత్యాచారం చేశారు. ఇదంటే మామూలు వాళ్ళకంటే ఎక్కువ డీల్ చేయాలి ఇది. ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఏడీ ఎవరైతే ఈ డిపార్ట్మెంట్ సంబంధించి ఏడీ ఉన్నాడో ఇమ్మీడియట్లీ ఏడీ డైరెక్టర్ ఇద్దరు సస్పెండ్ కావాలి, ఇద్దరు పాత్రలు వాళ్ళు. ఎక్కడ లోపం ఉందని చెప్తారు మీరు? లోపం ఎక్కడుంది? అడ్మినిస్ట్రేషన్ లోపం. అడ్మినిస్ట్రేషన్ లోపం ఉంది కదా, అసిస్టెంట్ డైరెక్టర్ లోపం. కదా రాజేందర్ అంత వాడు ప్లస్ వాడు చిరంజీవి, తర్వాత ఈ సిస్టర్ మన డైరెక్టర్ శైలజ, వీళ్ళ లోపం అది. ఎందుకు ఇన్ని రోజులకు ఈ సంఘటన బయటికి రాలేదు? హైదరాబాద్ నడిపోతాను, మలక్పేట అంటే ఎక్కడో అడవిలో లేదు కదా. అది ఎట్లా బయటికి రాకుండా కొంచెం దాచిపెట్టినారు, ఎందుకో మరి అర్థం కాలేదు. మాకు కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఆ జడ్జి వచ్చి వచ్చింది కదా ఇంతకుముందు. ఏం చేసింది, ఫస్ట్ ఈ అమ్మాయికి ఏదో బ్లడ్ బ్లీడింగ్ అవుతుందని చెప్పేసి ఆ ఇంటికి పంపించారు. ఇంటికి పంపిస్తే వాళ్ళు హాస్పిటల్ చూసి ఇది గారు కేసుకి ఇప్పించారు, సీరియస్ కేసు అంటే అది మన నేలోపర్ హాస్పిటల్ పంపించారు కొమ్మని. అక్కడికి పోతే వాళ్ళు డిసైడ్ చేశారు ఇది అత్యాచార కేసు అని. పోలీసులు కూడా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు మా ఏంటంటే వాళ్ళ కోరిక ఏంటంటే ఏడీ పాటు డైరెక్టర్ కూడా మరి అశ్రద్ధనే ఉంది, వాళ్ళిద్దరు సస్పెండ్ కావాలి. ఈ అత్యాచారం వల్ల జరిపిన వారికి కఠినంగా శిక్ష కావాలి. ఆ అమ్మాయికి మరి ఆమె అత్యాచారానికి గురి అయింది కాబట్టి సోషల్ చురుకనగా చూడబడతారు. అంటే ఆమె పేరు మీద గవర్నమెంట్ కనీసం 50 lakhs ఆమె నష్టపరిహారం చెల్లించాలి. ఓకే, థ్యాంక్ యూ. పిల్లల తల్లిదండ్రులు కూడా చాలా ఆందోళనతో ఉన్నారు. నిజానికి ఇక్కడ వ్యవస్థ లోపం చాలా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ హాస్టళ్ళు అంధ విద్యార్థులు చదువుతున్నప్పుడు ఈ యొక్క వ్యవస్థ ఎట్లా పనిచేయాలో అట్లా పనిచేస్తలేదు. అసలు ప్రజాప్రతినిధులు అనే వాళ్ళు ఎవరు రాకపోవడం అనేది ఒక వ్యవస్థలో ఒక లోపం. పోలీసులు ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదు. పోలీసులు ఎందుకట్లా మాట్లాడినారు? ఒక కళ్ళు లేనా మేము చెప్తే ఎట్లా నమ్మాలని అంటే ఎవరు చెప్తే నమ్ముతారు? పోలీసులు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఇక ఇట్లాంటి ఘోరాన్ని కూడా పట్టించుకోకపోతే పోలీస్ స్టేషన్ ఎందుకు మూతేసుకుంటే అయిపోతుంది కదా. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అనేది క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో పక్కపక్క నవ్వుకోవడం కాదు, తిట్టుకోవడం కాదు, ఇట్లాంటి ఇష్యూస్ మీద డిస్కషన్ చేయండి. అసలు దీనికి బాధ్యులు ఎవరో తెలుసండి. దీన్ని ఇప్పటికీ దాచే ప్రయత్నం చేస్తున్నాడు. సీసీ ఫుటేజ్ లేదంట. ఈ నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం ఎందుకు గుర్తించదు? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎందుకు ప్రశ్నించరు? ఈ సీసీ ఫుటేజ్ ఎందుకు లేదో ఎవరు సమాధానం చెప్పాలి? ఆ పోలీసులు ఎందుకు అట్లా అన్నారో ఎవరు సమాధానం చెప్పాలి? ఇప్పుడు ఉన్న వీళ్ళందరికీ ఎవరు ధైర్యం చెప్పాలి? మళ్ళీ వారం రోజులు సెలవు ఇస్తారు, వారం రోజుల తర్వాత మళ్ళీ వీళ్ళు ఇక్కడికే కదా రావాల్సింది. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఈ నిర్లక్ష్యం ప్రభుత్వంలో ఉందా, వ్యవస్థలో ఉందా, వ్యక్తుల్లో ఉందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.